దేవాలయము కంటే గొప్పవాడా, అందరిలో అతి శ్రేష్ఠుడా. దేవాలయము కంటే గొప్పవాడా, అందరిలో అతి శ్రేష్ఠుడా. నీ నామమును వివరింపతరని, నీ నామమును వివరింపతరని, నీ ప్రభావమును ప్రకటింపతరమా, నీ ప్రభావమును ప్రకటింపతరమా. దేవాలయము కంటే గొప్పవాడా, అందరిలో అతి శ్రేష్ఠుడా. ఆకాశములు నింపట్ట జాలవు, విరిగిన హృదయము కోరుకున్నావు. ఆకాశములు నింపట్ట జాలవు, విరిగిన హృదయము కోరుకున్నావు. మా దేవుడవు, మా రక్షకుడవు, మహదేవుడవు, మా రక్షకుడవు. దీనుడవై నీవు ధరకేగినావు, దీనుడవై నీవు ధరకేగినావు. దేవాలయము కంటే గొప్పవాడా, అందరిలో అతి శ్రేష్ఠుడా. పాప భారములు భరించితి, పాపిని నీవు కరుణించితివి. పాప భారములు భరించితివి, పాపిని నీవు కరుణించితివి. కల్వరి గిరిలో మరణించితివి, కల్వరి గిరిలో మరణించితివి. మూడవ దినమున లేచిన యేసయ్య, మూడవ దినమున లేచిన యేసయ్య. దేవాలయము కంటే గొప్పవాడా, అందరిలో అతి శ్రేష్ఠుడా. రైతులారు దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సర్వంతర్యామివి, సర్వకృపాంతికి దేవుడు, సర్వశక్తిమంతుడవు, మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడు, నిత్య నివాసివి. మనల్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడుకు దేవుడవు, నిత్యులకు తండ్రివి, సమాధానకర్తగా అధిపతి, మీ పాదములతో ప్రణమిలుతున్నాం స్వామి. ఈ చిన్న పరిచర్యను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 9వ వచనం. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది,
మరలా చదువుతున్నాను. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. 1-2 వచనాలు చదువుతున్నాను. సర్వజనులారా ఆలకించుడే, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గడి. ఏమని సెలవిస్తున్నానండి? సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులరా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి అని సెలవిస్తున్నారు. 6వ వచనం చూడండి. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారికి నేనేలా భయపడా. 7వ వచనం చదువుతున్నాను. ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. 8వ వచనం. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనో లేడు. లోకములో మరి అనేక రకములైన ధనాలు ఉన్నాయి. బంగారు, వెండి, కరెన్సీ, చెక్స్, ఫోన్పే, గూగుల్ పే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ధనం కనబడదు. మరి ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్లోకే మారిపోతూ ఉంటుంది, ట్రాన్స్ఫర్ అయిపోతుంటుంది. కనుక చూడండి 16వ వచనం 17వ వచనంలో చూడండి. ఇది అధ్యాయం. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము. వాడు చనిపోవునప్పుడు ఏమీ కన్నుపోడు. వాని ఘనత వాని వెంట రా. ఎవరైనా ఆ ఘనతను తీసుకెళ్ళిన వాళ్ళు భూలోకులు ఎవరైనా ఉన్నారా? యవ్వనస్తుడైనటువంటి అలెగ్జాండర్ సమస్త రాజ్యాలను జయించి ఆస్తిని, బంగారు, వెండి, విస్తారమైన రత్నాలు అన్నీ సంపాదించుకుని యవ్వనములోనే చనిపోతూ నేను ఈ లోకంలో నుండి ఏమీ తీసుకెళ్ళట్లేదు, పట్టి చేతులతో పిలుచున్నానని చెప్పినాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. అప్పంటే పాపం, అప్పంటే పాపం అది. కాబట్టి అప్పిచ్చిన వానికి దాసుడు కదా, బానిసత్వం అయిపోతుంటాడు. 2వ రాజులో మరి 4వ అధ్యాయములో గమనించినట్లయినచో అక్కడ ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు. ఆ శిష్యుడు అప్పులు చేశాడు, కుటుంబం కొరకు అప్పులు చేసినాడు. అప్పులు చేసేసి చనిపోయాడు. ఏదో రోగం కావాలని అప్పు చేసేసాను అని నేను చనిపోలే, ఆత్మహత్య చేసుకోలే, ఏదో మరి కానుకొని అప్పు చేశాడు. అప్పు చేసిన తర్వాత అతను చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందండి? చూడండి, ఆ మాటలు చదువుతున్నా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయింది. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండని నీకు తెలిసినది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకుని పోవుటకే వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్ర పెట్టగా. కాబట్టి ఆ తర్వాత ఏం జరిగిందో మనకందరికీ బాగా తెలుసు. మరి అరువు తెచ్చుకోమన్నాడు. ఆ దగ్గర నూనె మరి ఉంది, కొంచెం నూనె. అరువు తెచ్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి చూడ మాటలు చదువుతున్నాను. ఎలీషా, నా వల్ల నీకేమి కావాలో, నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పాను. అందుకని నీ దాసులైన నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు. అతను నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరూ ఎంత దొరకగలిగిన పాత్రలు, వట్టి పాత్రలు అన్నిటిని ఎరవపుచ్చుకుని అప్పుడు నీవు నీ ఇంట్లోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల తలుపు మూసి
ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండిని ఒక తొట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని వద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజన్మ ఎద్దుకు తిరిగి మరలా వచ్చి ఆ సంగతి అంతా తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనె అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నీవు నీ పిల్లలను బ్రతుకుడు అని ఆమెతో చెప్పాను. కాబట్టి దేశమైనా ప్రజలైనా కుటుంబాలైనా ఎవరైనా సరే అప్పు చేయనదే జరగదు. ఎంతెంత జీతాలు తెచ్చుకున్నా కూడా అప్పు చేయాల్సిందే. చూడండి, చాలామంది ఏం అప్పులు చేస్తారు? గోల్డ్ లోన్, పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, హౌస్ లోన్, సైట్ లోన్, కార్ లోన్, బైక్ లోన్, బిజినెస్ లోన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లోన్లు ఉన్నాయి. అవన్నీ కూడా అప్పే. గవర్నమెంట్ చేసిన అప్పును ఓ గవర్నమెంట్ మరొక గవర్నమెంట్ అంటే ఎలక్షన్ జరుగుతాయి. ఎవరు ఓడిపోతారు ఆ గెలిచిన వాళ్ళ స్వాధీనం ఇవ్వాలి. ఓడిపోయిన వారు అప్పులు చేసేసి వెళ్ళిపోతారు. ఆ అప్పులకి ఇంకా మరి ఎక్కువగా అప్పులు చేసి వీళ్ళు ఓడిపోతారు. మరి ఈ అప్పులన్నీ ఎలా తీర్చబడతాయి అని అంటే అది మనుషుల మీద ప్రజల మీద ప్రభుత్వాలు రుద్దుతాయి. ఎలాగా అంటే ట్యాక్స్ అంటారు దాన్నే. ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ట్యాక్స్, ప్రొవిజన్ ట్యాక్స్, ఈటింగ్ ట్యాక్స్, సైట్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్. తెలుసు మీరు, ప్రతి ఇంటికి మున్సిపాలిటీ నీటి ట్యాక్స్ అంటారు, లైబ్రరీ ట్యాక్స్ అంటారు. ఇలాగా ట్యాక్స్ కట్టాలి. అందుకే ఆ ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తుంటారు. ఏది కొన్నా ఏది అమ్మినా ట్యాక్సే. ఏమి తిన్నా ఏది వాడినా. ఏం వాడుతున్నాము? కరెంటు వాడుతున్నామా? ఇల్లు స్థలం మరి ఇల్లు కట్టుకొని ఇల్లు వాడుకుంటున్నావా? ట్యాక్స్ అంతే. అన్నిటికీ. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను. తన ప్రాణాన్ని బలిగా ఇవ్వటానికి వచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, దేవుడు నీ కొరకు నా కొరకు తన సొంత కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పంపించినాడు. నీ అప్పు నా అప్పు అన్నీ తీర్చడానికి ఆయన ఆ పత్రాన్ని, అప్పుల పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టి విమోచన క్రయధనం చెల్లించారు. చూడండి, ఆ మాటలు చాలా చక్కగా ఉన్నాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 వచనం కలిసి ఉన్నాయండి. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి
మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఎంత గొప్ప సంగతి అండి. నీ పత్రాన్ని, నీ అప్పుల పత్రాన్ని సిలువ కొట్టాడు, చేవ్రాతను తుడిచేశాడు. మరి ఆ సిలువ రక్తం చేత కడిగాడు, అడ్డం లేకుండా అపరాధములన్నింటి క్షమించాడు. ఆయనతో కూడా నిన్ను జీవింపజేయటానికి సిలువ బలియాగం చేశాడు. ఏంటంటే నీ అప్పులేంటి? 4 రకాలైన అప్పులు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. 1 అతిక్రమములు, 2 అపరాధములు, 3 దోషములు, 4 పాపములు. ఇవన్నీ కూడాను ఆయన కొట్టివేయుట. చూడండి, అతిక్రమములు 32వ అధ్యాయం కీర్తనల గ్రంథం 32:1 వచనం. తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు. అతిక్రమములు. 2వదిగా అపరాధములు. ఆదికాండం 42వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు వారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బ్రతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచి వినకపోతిమి. అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. యోసేపుని ఇష్మాయేలీయులకు అమ్మివేయడం ఎటువంటి నేరం చేయనప్పటికీ మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధం అన్నరందరూ చేరి అతన్ని అపరాధిగా అప్పగించదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కరువు విస్తరించినప్పుడు ఆహారం కొరకు అమ్మివేయబడినటువంటి తమ్ముడే రాజై ఉండడం వారికి తెలియదు. అక్కడికి వచ్చి, అయ్యా మేము ఇలా అనని, యాకోబు యొక్క సంతానమని, అందులో ఒకడు చనిపోయాడని, ఆ చనిపోయిన వ్యక్తి ఎదురుగా ఉన్నాడని వారికి తెలియదు. రాజుగా ఉన్నాడు, వాళ్ళలాగా లేడు. కనుక అక్కడ జరిగిన సంఘటన చూడండి. తండ్రి ఏం చెప్తాడో 50వ అధ్యాయం ఆదికాండం 17వ వచనం. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించుమనిది. వారు యోసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. అతడు ఏడ్చినప్పుడేమో అమ్మేశారు, పట్టించుకోలే. ఇప్పుడు మా అపరాధములను క్షమించు అని అన్నప్పుడు యోసేపు ఏడుస్తూ, తండ్రి లేడు, క్షమాపణ కోరండి అని చెప్పినప్పుడు వాళ్ళు క్షమాపణ. 3వదిగా దోషములు. నిర్గమకాండం 34వ అధ్యాయం 7వ వచనం. ఆయన 1000 మందికి కృప చూపచ్చు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక, ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని
కుమారుల మీదకి రప్పించునని ప్రకటించను. కుమారుల మీదకి ఎందుకు వస్తుంది? ఆ దోషం, ఆ నేరం అంత భయంకరమైన. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన కృప కలిగినటువంటి దేవుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, ఆయన విడుదల అనుగ్రహించే దేవుడు. అయితే దోషులను మాత్రం నిర్దోషులుగా ఎంచడు ఆయన. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఇది దావీదు హెడ్లైన్ చూడండి. దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. తను చేసినటువంటి తప్పు తనకు తెలుసుకోలే. అప్పుడు ప్రవక్తను పంపించాడు. హెచ్చరించిన తర్వాత, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాస్తలే బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఎప్పుడైతే ఒప్పుకున్నాడు, అట్టి పాపమును మరలా అతడు చేయలేకుండా జాగ్రత్త పడినాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం 33. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని. ఆదాము ఏం చేశాడండి? తను పాపం చేశాడు. ఆ దోషాన్ని దాచిపెట్టుకొని ఏం చెప్తున్నాడు? నువ్వు నాకు ఇచ్చావే అవ్వ. ఆ అవ్వ చేసింది పని అంటున్నాడు. తన దోషాన్ని, తన నేరాన్ని, తన పాపాన్ని, ఆజ్ఞను తిరస్కరించిన విధానాన్ని ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. కప్పుకున్నాడు, దాగుకున్నాడు. యెహోవా స్వరము వినినప్పుడు, ఆదామా ఎక్కడున్నావు? నేను తినవద్దని చెప్పిన పండును తిన్నావా? దేవుడు ఆజ్ఞాపించాడు. కనుక ఈనాడు అనేకులు కూడాను చేసినటువంటి ఆ పాపములను, ఆ దోషములను ఏం చేస్తున్నారంటే దాచిపెట్టుకుంటారు. ఒప్పుకొని విడిచిపెట్టుట వల్ల కనికరం పొందుతారు. 4వదిగా పాపములు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. యోబు గ్రంథం 31 అధ్యాయం 34వ వచనం. మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారముకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకుని ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను. చాలామంది రొమ్ములో పాపాన్ని కప్పుకుంటారు, కనబడదనుకుంటారు. చూచే దేవుడు ఉన్నాడు కదా, ఆయన వినే దేవుడు, మాట్లాడే దేవుడు. లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట నీ కుమారుడను అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను. తప్పిపోయిన కుమారుడు తండ్రి చెప్పినప్పుడేమో మాట వినలేదు. సమస్తాన్ని తనది కానీ తనకు రావాల్సినటువంటి వాటాను తీసుకొని ఆ స్నేహితులతో పోయి అలాగే ఆనందించి పాడు చేసుకుని సమస్తాన్ని పోగొట్టుకున్న తర్వాత బికారి అయి, అయ్యో నా తండ్రి దగ్గరికి నేను తిరిగి వెళ్తా, నా తండ్రి అనేక పని వాళ్ళు ఉన్నారు, నా పాపం క్షమించమని కోరుకుంటాను
అని చెప్పి తిరిగి వెళ్ళినటువంటి సందర్భంలో జరిగిన సంఘటన. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. యోసేపు అన్నలు అమ్మి వేసిన తర్వాత పోతిఫర్ ఇంట్లో మంచి పొజిషన్లో ఉన్నాడు, ఏది పట్టుకున్న బంగారం. అటువంటి పరిస్థితుల్లో పోతిఫర్ భార్య అతని మీద కన్ను వేసి తనతో శయనించమని కోరింది. అయితే అట్టి పాపమును తృణీకరించాడు. నా ప్రియమైన సోదరి సోదరుడు, నీ అతిక్రమాలు, నీ అపరాధములు, నీ దోషములు, నీ పాపములు ఉన్న చోటున ఉన్న పాటున ప్రభు అయిన యేసు తను ఒప్పుకున్నట్టయినచో ఆయన రక్షించ సమర్థ నీడు. ఆఖరికి ఒక వచనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 10వ వచనం చదువుతున్నాను. అతను నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసును. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానం చేయగా అతని సంతానము చూచును. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలమగును. 12వ వచనం చదువుతున్నాను. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టుదును, ఘనులతో కలిసి అతడు కొల్లసును ఉపయోగించుకును. ఏలైనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారిపోసును. అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశాను. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఈ మాటలు నమ్ముచున్నావా? నమ్మినట్లయించు ధనుడు ధనురాలు సుమా. దేవుడి మాటలు దీవించును గాక. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు.